ద్రోణాచలం జిఆర్పి ఓపీలో అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకున్నది. పి పెద్దయ్య ఈ జిఆర్పిలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈయన 1995 సంవత్సరం ఏపీఎస్పీ కానిస్టేబుల్. 1995 సంవత్సరంలో చేరిన తర్వాత 2017లో ఏపీఎస్ నుంచి ఏఆర్కి కన్వర్షన్ రావడం జరిగింది. ఎస్ఈఆర్ సిపిలో పనిచేస్తూ అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద జిఆర్పిఆర్కి వచ్చారు. అప్పటి నుంచి ద్రోణాచలం జిఆర్పి ఓపీలో డ్యూటీలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి హుబ్లీ విజయవాడకు వెళ్ళేటట్టు ఎక్స్ప్రెస్లో గుంతకాల నుంచి ద్రోణాచలం వరకు డ్యూటీ చేసి తిరిగి వచ్చారు. ఆ తిరిగి వచ్చే సందర్భంలో ఆయనకి ఇవ్వబడినటువంటి కేటాయించబడినట్టు వెపన్ SM కార్బైన్ SMC దాన్ని తీసుకొని వచ్చి జిఆర్పిఓపిలో లాకప్ రూమ్లో ఉన్నటువంటి స్టోర్ దాంట్లో డిపాజిట్ చేయడం కోసం గాను దాన్ని తీసి ఆయన పెట్టేటువంటి సందర్భంలో పొరపాటున ఆ సేఫ్టీ క్యాచ్ నుంచి సింగిల్ అనేటువంటి మోడ్లోకి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ లోడెడ్లో ఉన్నటువంటి వెపన్ కాబట్టి దాంట్లోంచి ఒక రౌండ్ ఫైర్ అవడం జరిగింది. ఆయన యొక్క ఎడమవైపు దోడలోంచి లోపలికి రౌండ్ దూసుకొని వెళ్ళి ఆయన అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అనుకోకుండా జరిగింది. దీని పట్ల ఇతర విషయాలు అంటే ఏమి లేవు. అలాగే వారికి భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చారు, చూశారు. ఎలాంటి అనుమానం ఇతర విషయాలు కూడా వ్యక్తం చేయలేదు. కాబట్టి అనుకోకుండా జరిగిన దుర్ఘటనగా దీన్ని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.